ఈ కొండ మీద ప్రసంగంలో విశ్వాసికి చక్కని మార్గాన్ని ప్రభువు బోధించినట్టు మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. వ్యభిచారంలో ఒకవేళ దేవుని వాక్యం వింటున్న వారు ఎవరైనా వ్యభిచార పాపం చేస్తే పాపం చేయడానికి భయపడాలి. తలంపులు చెడిపోతుంటే ఇప్పుడే ఈరోజే దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చింది కదా, సేవకురాలను దేవుడు వాక్యంతో నింపి మీ మధ్యకు తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మీరు అంగీకరించాలి. పాపం వలన వచ్చు జీతము మరణమే, పతనమే, నాశనమే, కీడే, నరకమే, శిక్షే, శాపమే. కాబట్టి దాని నుండి వైదొలగాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి మార్గము మనకు బోధిస్తున్నాడు. ఆ నీతి మార్గంలో నడుచుకోవాలని మరొకసారి వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. వి ఆల్ నీడ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఎవరు అంతగా పాస్ అయిన వాళ్ళు లేరు. అందరికీ ఉంటాయి సమస్యలు, ఉంటాయి, పాపం అంటుకొని ఉంటుంది, తలంపుల్లో చెడిపోతున్నాం, ప్రవర్తనలో చెడిపో. వి ఆల్ నీడ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రతి ఒక్కరు కూడా దేవా ఈ మాలిన్యం నుండి నన్ను తొలగించు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు అనే ప్రార్థన, తపన, దట్ యర్నింగ్ ఫర్ ద హోలీనెస్ షుడ్ ఆల్వేస్ బి దేర్. దేవునికి స్తోత్రం. తిరిగి 31వ వచనం చూడండి. మత్తయి 5:31. తన భార్యను విడనాడు వాడు ఆమెను పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచారణ కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణిగా చేయించున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు వ్యభిచారం గురించి మనకు తెలిసి. మరి డైవర్స్ గురించి అంటే విడనాడడం గురించి ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ జీసస్? యేసుప్రభు ఏమంటున్నాడు? లోకరీతిగా చూస్తే ఒక 3 కారణాలు న్యాయపరంగా ఒక స్త్రీని విడనాడడానికి, పెళ్లి అయిన భార్యను విడనాడడానికి. ఒకటి, గుడ్రాలుతనం ఉంటే విడనాడతారు, అంటురోగం ఉంటే విడనాడతారు, వ్యభిచారం ఉంటే విడనాడడానికి ఒక అవకాశం ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నీవు వ్యభిచారణ కారణం బట్టి గాక నీ భార్యను విడనాడకూడదు. దేవుడు జతపరిచినది మనుషుడు ఎప్పుడు కూడా విడదీయొద్దని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడే జతపరిచినాడు పరిశుద్ధ వివాహం ద్వారా. వివాహం అన్నిటిలో ఘనమైంది. కాబట్టి ఈ యొక్క డైవర్స్ అనే పదం రావద్దు. ఎంత ఈజీగా విడిపోవడం ఎంత సులభం. కానీ భార్య భర్తలు కలిసి ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చి కుటుంబాన్ని మరి సంరక్షిస్తూ దేవుని రాజ్యంకు అనేకులను చేర్చడం ఎంత ఘనమైనది కదా. కుటుంబాల్లో ఎన్ని కలహాలైనా, ఎన్ని బాధలైనా, ఇబ్బందులు మనకు రాకుండా ఎవరికి వస్తుందండి కష్టాలు? మరి ఎవరికి వస్తుంది? మనుషులు, మనం దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నిలబడడానికి అన్ని మార్గాలు దేవుడు మనకు ఉపదేశించినాడు. కాబట్టి గట్టిగా నిలబడాలి, సత్యం కొరకు నిలబడాలి. నేను వదిలిపోతాను, నేను నిన్ను విడిచేస్తాను, అలాంటి మాటలు కూడా నోటికి రాకూడదని, భర్త పెడదారిలో పోవడం, పిల్లలు దారి తప్పిపోవడం, ఇవన్నీ మరి జరిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలు ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు కృపను ఆశ్రయించి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాలి. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపుల్లో కూడా చెడిపోకుండా. అందుకే కీర్తనకారుడు దావీదేమంటాడు? నా హృదయ ధ్యానము, నా నోటి మాట, నా హృదయ ధ్యానం. నోటి మాట మనుషులు వింటారు, చేసే క్రియలు మనుషులు చూస్తారు, తలంపులు దేవుడు చూస్తాడు. కాబట్టి అన్నీ సరిగా ఉండాలని అంటున్నాడు. ఇక్కడ విడనాడడం గురించి ప్రభు ఏమంటున్నాడంటే, విడనాడము గురించి ప్రభు అంటున్నాడు, ఒక వ్యభిచారణ కారణం ఒకవేళ ఉంటే కూడా వ్యభిచారిణి అయిన భార్యను కూడా క్షమించి తిరిగి తీసుకోమని వాక్యంలో పాత నిబంధనల హోషేయ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్షమించాలి, క్షమాపణకు మించింది ఏం లేదు. కానీ ఇది ఎందుకు ప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే, గ్రీకులు, రోమీయులు, యూదులు వారు తొందరగా స్త్రీలను విడిచిపెట్టేదాడు. స్త్రీలు అంటే వారికి ఒక చౌక సరుకుగా ఉండేదాడు. ఆ దినాల్లో స్త్రీలను అంతా వారు ఘనంగా ఎంచని దినాల్లో ప్రభు అంటున్నాడు అంత ఈజీగా ఒక బంధము, దేవుడు చేసిన బంధం అంత సునాయాసంగా వదిలిపెట్టడం ఏంటి? కనుక అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు అన్నమాట. వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను మరి విడనాడకూడదు అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే భార్యను విడిచిపెడితే ఆమె జీవితం పాడైపోతుంది కదా. ఆమె ఒకవేళ పాపంలో పడితే ఆమెను ఒక వ్యభిచారాన్ని చేసినట్టు అయిపోతుంది కదా. కాబట్టి క్షమించి తిరిగి తీసుకోవడం, దేవుడు ఏర్పరిచిన బంధాన్ని తిరిగి మరి కట్టుకోవడమే మేలని ప్రభువు సూచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మీరు 33వ వచనం చూడండి. ప్రమాణాలు చేసినప్పుడు మీరు ఏం చేయాలి?
నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. ప్రమాణం అంటే నాకు ఇది గుర్తొస్తుంది. ఓ వివాహానికి ఎన్ని ప్రమాణాలు చేస్తారు కదా, దేవుని సాక్షిగా, పరిశుద్ధుల సాక్షిగా. ఎంతమంది దేవుని సేవకులు ఉంటారు, పరిశుద్ధ జనం ఉంటారు. అందుకే ఈ వివాహంకు క్రైస్తవ మార్గంలో వివాహానికి ఒక ఏమని అంటారు తెలుసా? పరిశుద్ధ వివాహం, హోలీ మ్యాట్రిమనీ. వాట్ డస్ ఇట్ మీన్? పరిశుద్ధ వివాహం. ఇది విగ్రహాల ముందు జరిగిన వివాహం కాదు, పరిశుద్ధ వివాహం. దేవుని మందిరంలో, దేవుని దూతల సమక్షంలో, పెద్దల సమక్షంలో, అభిషక్తుల సమక్షంలో, దేవుని ప్రజల యేసు రక్తం చేత కడగబడిన జనం మధ్యలో ప్రమాణాలు తీసుకుంటున్నావు కదా. నీ కష్టంలో తోడుంటా, నష్టంలో తోడుంటా, రోగంలో తోడుంటా, మరణము మనల్ని ఎడబాయి వరకు విడిచిపెట్టానని ప్రమాణాలు తీసుకున్నావు. ఇట్ బి ట్రూ టు ద వౌ. అంటే ఒకవేళ నీకు అలాంటి నేను విడిచిపెడతా అనే తలంపు రాగానే వెంటనే నీవు ఆ పరిశుద్ధ వివాహమందు తీసుకున్న ప్రమాణాలన్నీ నీకు గుర్తుకు రావాలి. యా, ఐ హావ్ టేకెన్ అ వౌ బిఫోర్ గాడ్. హౌ కెన్ ఐ లీవ్ మై వైఫ్ ఆర్ మై హస్బెండ్? అంటే యూ హావ్ టు బి ట్రూ టు దట్ వౌ. ఇక్కడ ప్రభు ప్రమాణాల గురించి చెప్పినప్పుడు కూడా ప్రతి విశ్వాసి, దేవుని రాజ్యానికి చెందే ప్రతి విశ్వాసి ఒక ప్రమాణం చేస్తే దానికి సరిపడే విధానంగా ఉండాలి, దానికి కట్టబడి ఉండాలి. అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదని 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంది. ప్రభు అదే ఒక్కడి నుంచి చెప్తున్నాడు. కొన్నిసార్లు టుట్టి మాటలు చెప్తారు. అమ్మ తోడు అంటారు, నా తోడు అంటారు, దేవుని తోడు అంటారు. ఈ తోడులు అని చెప్పొద్దు అంటున్నాడు యేసుప్రభు. ఏందో చూడండి ఒకసారి. నేను మీరు 34వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనా. ఒట్టు అంటారు, ఒట్టు అనొద్దని అంటున్నాడు యేసుప్రభు. ఒట్టు అనే అవసరం ఎందుకు వచ్చింది? సత్యం చెప్తే ఒట్టుతో ఏం పని ఉన్నది? హల్లెలూయా చెప్తారు ఒకసారి. when you speak truth, what is the necessity to sell ఒట్టు? జస్ట్ స్టిక్ యువర్ వర్డ్ అంతే. నీ మాటకు విలువ ఉండాలి, నీ మాటకు కట్టబడి ఉండాలి. అంతేగాని ఒట్టు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. నీకు ఒట్టు పెట్టుకోవడానికి ఏం అధికారం ఉందని అంటున్నాడు యేసుప్రభు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. ఆకాశం తోడు అని అంటాను, నీకేం హక్కు ఉంది? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని అంటున్నాడు. దేవుని సింహాసనము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంత మాత్రము ఓటు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, నీకు అధికారం లేదు. ఆ దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. భూమి తోడనని వీల్లేదు, ఎందుకంటే భూమి దేవుని పాదపీఠం. యెషయా 66లో ఉంది కదా. యెషయా 66లో ఈ మాట ఉందండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము చేయు కార్యములు ఏ పాటివి? చదవండి యెషయా 66. యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవి. యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టిస్తున్నాను. ఈరోజు దేవుని మాటలు వింటే మనం అందరం వణకాలి. అందుకే 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. చెప్పేవారికి వినేవారికి కూడా సరిపోయే వాక్యం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఇట్ షుడ్. చెప్పేవాడిని సరి చేస్తుంది, వినేవాడిని సరి చేస్తుంది. ఆయన మాట విని నువ్వేం కావాలి? వణకాలి. బో దేవుని మాట. వ్యభిచారం చేయకూడదు, బో నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఒకరిని ద్వేషించొద్దు. బో ఈ మాటలన్నీ మేము వింటున్నాము. యేసుప్రభు కొండ మీద ప్రసంగం. వణకాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆకాశం తోడని నువ్వు ఎలా ఒట్టు పెట్టుకుంటావు? ఆకాశము దేవుని సింహాసనం. భూమి తోడని ఎలా ప్రమాణం చేస్తావు? భూమి దేవుని పాదపీఠం. యెరూషలేము తోడని ఎలాగంటావు? యెరూషలేము అంటే దేవుని మహారాజు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఎలా ఒప్పుకుంటావు? చిన్నప్పటి నుండి అలవాటు కదా, స్కూల్లోనే చూస్తాను ఇది. నాకు ఏమంటారు? ఒట్టు, అమ్మ తోడు, ఏ తోడు అంటారు. అంటే తల తోడు ఏమనొద్దట. ఈ తల అసలు ఎవరిచ్చిందండి? ఈ శరీరం ఎవరు మర్చినారు నీకు? దేవుడే. కానీ తల తోడని కూడా నువ్వు ఒట్టు పెట్టుకో. ఒక వెంట్రుక తెలుపుగా చేయలేవు, నలుపుగా చేయలేవు. నలుపుగా చేయలేవు, నువ్వు తెలుపుగా చేయలేవు. అంటే నీకేం, నీ తల మీద కూడా నీకు అధికారం లేదు అని అర్థము. నీ తల తోడని నువ్వు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక వెంట్రుక నువ్వు తెలుపుగా చేయలేవు,
నలుపుగా కూడా చేయలేవు. మీ మాట ఎలా ఉండాలి? మీ మాట అవునంటే అవునండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. మాట వింటే వనకాలి మనం. యేసు ప్రభు అన్న మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మనం ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదండి. దేవునికి స్తోత్రం. ఇది దాన్ని మించింది ఎక్కడి నుండి వస్తుందట? దుష్టు నుండే పుడుతుందట. దాన్ని మించింది ఎప్పుడైనా దుష్టు నుండే వస్తుంది. సాతానుడే కదా అబద్ధికుడు. నిన్ను అబద్ధం ఆడడానికి ప్రేరేపించేది దేవుడా సాతానుడా? దేవుడు సత్యవంతుడు, సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఫాదర్ ఆఫ్ లైస్. He will always inspire you to tell lies. అబద్ధం ఆడదు. ఎందుకంటే అబద్ధం ఎప్పుడు కూడా దేవుని నుండి రాదు, అది దుష్టు నుండే పుడుతుంది. అబద్ధములకు జనకుడైన మరి సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి నీవు ప్రమాణాలు చేసే అవసరమే లేదు. నన్ను అడిగితే ఒట్టు అనే మాట నీ నోటికి రాకూడదు. ఆకాశం అనకూడదు, అది దేవుని సింహాసనం. భూమి తోడనకూడదు, భూమి దేవుని పాదపీఠం. యెరూషలేము తోడనద్దు, అది యెరూషలేము దేవుని మహారాజు పట్టణము. తర్వాత నీ తల తోడనకూడదు, ఎందుకంటే తల మీద నీకు ఏ నియంత్రణ ఉందని. ఎంటుకలు తెల్లగా చేయలేవట, నల్లగా చేయలేవట. మరి ఏ అధికారం నీకు లేదు దేని మీద. కాబట్టి సత్యమే పలకాలి. సత్యము మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దానికి మించిందంతా కూడా దుష్టు నుండి వస్తుందని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ప్రమాణాలు, పెళ్ళి ప్రమాణాలు చేసినప్పుడు దానికి నిలబడి ఉండాలి, కట్టబడి ఉండాలి కదా. వాక్యం ఏం బోధిస్తుందంటే నువ్వు నోటి నుండి ఏదైనా మాట వస్తే దానికి కట్టబడి ఉండాలి. 15వ కీర్తనలో ఆ మాట ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సామ్స్ 15. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థముగా ప్రవర్తించేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటువాడు నాలుకతో కొన్నెమలాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పడు. నష్టం కలిగిన దేవుని బిడ్డలు మాట తప్పరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదని ప్రభు బోధిస్తున్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు మాట చెప్తే దాని మాట కట్టబడి ఉండి నన్ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు బోధిస్తున్నాడు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఒకడు దేవుని యందు భయభక్తులు గలవాడు ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట ఆయన తప్పడు. అటువంటి వాడే దేవుని పర్వతం మీద, దేవుని గుడారంలో అతిథిగా నివసించేవాడని వాక్యంలో చూస్తున్నాం. తిరిగి మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. మత్తయి సువార్త ఈరోజు మనం కొండ మీద ప్రసంగం 27వ వచనం నుండి 37వ వచనం వరకు 37వ వచనం వరకు ధ్యానించినాము. మొదట వ్యభిచారం గురించి చెప్పినాడు. ఈ వ్యభిచార పాపం ఎలాగో నాలో నుండి పోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువుకి అది సాధ్యమే. లేఖనాల్లో చూసినప్పుడు నీవు పాపాన్ని ఖండించాలి, చంపివేయాలి. రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయాలట? చంపివేయాలట. చంపివేయాలి. ఒకసారి ఆ మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందరు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీరు ఎప్పుడు గుర్తు రావాలి, దేవా శరీర కార్యాలు నాలో ఉన్నవి, ఆత్మచేత నేను శరీర కార్యాలను జయించాలి. ఆత్మచేత శరీర కార్యాలను నేను ఏం చేయాలి? చంపివేయాలి. చంపివేయాలంటే కత్తి, ఖడ్గం కావాలి. ఆ ఖడ్గం ఏంటి? దేవుని వాక్యమే. ఆత్మ ఖడ్గం, ప్రార్థన, వాక్యం చేత నువ్వు ఆ శరీర కార్యాల మీద విజయం పొందాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడు. ఇక్కడ కూడా చంపేసే అంతే. ఇంట్లో ఒక ఎలుక తిరుగుతుంటే
చంపేలాగా నిద్ర పెట్టదు. ఎందుకంటే బట్టలు కొట్టేస్తుంది, ఇంట్లో ధాన్యాలు తినేస్తుంది, అన్నీ డిస్ట్రాయ్. సో యూ వాంట్ టు కిల్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. మరి ఓ చిన్న ఎలుకనే నీ ఇంట్లో ఉండనీయకుంటే నీ శరీరాన్ని మాలిన్యం చేసే పాపం, పరలోక రాజ్యానికి అడ్డుగా నిలిచే పాపం, నేను నరకంలోకి నెట్టే పాపం, శాపము, శిక్ష, మరణము, కీడు, ఇవన్నీ తెచ్చిపెట్టే పాపాన్ని ఎందుకు పెట్టుకోవాలి? దాన్ని తప్పకుండా ఏం చేయాలి? దాన్ని గెంటివేయాలి, చంపివేయాలి, విసర్జించాలి. యవనస్తుడైన తిమోతికి ఆత్మీయ తండ్రి అయిన పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. యంగ్ తిమోతి, యవనస్తుడు, తండ్రి వంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇచ్చే ఉపదేశం చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువును ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడేది పాపాన్ని కాదు. పాపం నిన్ను ఒకవేళ వెంటాడితే నువ్వు పారిపో. టేక్ ఏ స్విఫ్ట్ లీప్ ఫ్రమ్ సిన్. నువ్వు పారిపోయి నువ్వేం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి. హల్లెలూయా. పాపము చాలా భయంకరమైన పర్యవసానం కలిగి పాపం పట్టుకుంటుంది. ఇట్ విల్ క్యాచ్ యూ అంట. అందుకే పాపానికి భయపడాలి, చేయడానికి భయపడాలి, దేవుని భయపడి పాపాన్ని విసర్జించాలి. ఎందుకంటే నిన్ను పట్టేస్తుంది కదా, అది పట్టేస్తుంది. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలి. ప్రభు చెప్పిన మాట, అందుకే నీవు పాపం చేయకూడదు. కుడి కన్ను అభ్యంతరం చేసినా పెరికివేయమంటున్నాడు, చెయ్యి అభ్యంతరం చేస్తే నరికివేయమంటున్నాడు. అంటే సిన్ ఇస్ సో సీరియస్ ఎ థింగ్. అంత సీరియస్నెస్ ఉండాలి నీకు. పాపం అంటే అంతగానో త్యజించాలి. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఉన్న ప్రయత్నమే ఉండాలి, పవిత్రమైన మార్గము ఉండాలి అని అంటున్నాడు. కుటుంబ జీవితం గురించి చెప్పినాడు ప్రభు. భార్యాభర్తలు కలిసి ఉండాలి. దేవుడు ఏర్పరిచిన బంధం ఇది, పవిత్రమైన శాశ్వతమైన ఒక అనుబంధమైనది. దేవుడే అనుమతించినాడు. వివాహం అన్నిటిలో ఘనమైనది. వేశ్యాసంగులను, వ్యభిచారులను దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పుకు గురి కాకుండా, ఆ శాపానికి, శిక్షకు, నరకానికి గురి కాకుండా పాపాన్ని ఏం చేయాలి? మనము చంపివేయాలట. శరీర కార్యాలను ఆత్మ కార్యాల చేత ఏం చేయాలి? చంపివేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత నువ్వు ఒట్టు పెట్టుకోకూడదు. ఇడాపెడా మాటలు ఇచ్చేసి దాన్ని నిలుపుకోకుంటే దేవుని నామం దూషింపబడుతుంది. దేవుని నామాన్ని కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదని ఉన్నది. దేవుని తోడు అని అంటారు, దేవుని తోడు అనొద్దు. దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరించదు, అది ఆజ్ఞల్లో ఒకటి. మరి ఆకాశం తోడనకూడదు, అది దేవుని సింహాసనం. భూమి తోడనదు, అది దేవుని పాదపీఠం. యెరూషలేము తోడనకూడదు, అది మహారాజు పట్టణం. తల తోడనకూడదు, తల మీద నీకే నియంత్రణ లేదు, నువ్వేది చేయలేవు. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. మంటిని యేసు ప్రభు, నీ మంటిని యేసు ప్రభు, రానుంటిని నీ ధరికి నన్ను కడుగుము యేసు ప్రభు, రానుంటిని నీ ధరికి నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నీవు
పవిత్రుడవు, నేనా పవిత్రుడను, నీవు పవిత్రుడవు, నేనా పవిత్రుడను. రానుంటిని నీ దరికి, నన్ను కడుగుము యేసు ప్రభు. రానుంటిని నీ దరికి, నన్ను కడుగుము యేసు ప్రభు. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ వాక్యం అద్దం వలె మా పాపాలన్నీ కూడా ఎత్తిపట్టి చూపే పరిశుద్ధమైన అద్దం అంటే దేవుని వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పవిత్రులము మేము కామని ఒప్పుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి పాపమును పరిహరిస్తామని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. నువ్వు పాపాన్ని సహించలేవని వాక్యం సెలవిస్తుంది. పాపము పరిశుద్ధత కలిసి ఉండలేదని మాకు తెలుస్తుంది ప్రభువా. కనుక విసర్జించవలసిన పాపాలన్నీ కూడా విసర్జించడానికి మాకు శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ పూర్ణులుగా మేము ఉండట కృప దయచేయి. ఆత్మను ఆర్పకుండా ప్రతినిత్యము ఆత్మ ద్వారా శరీర కార్యాలను చంపే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. విచారము చేయకూడదని 7వ ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞను నీవు కూడా కొండమీది ప్రసంగంలో ఎత్తి చూపెట్టినావు నాయన. నీ నోటి నుండి సూటిగా వచ్చిన ప్రశస్తమైన వాక్కుల కొరకు స్తోత్రం. మా జీవితాలన్నీ పరిశుద్ధపరిచే నీ పరిశుద్ధమైన మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని నీ దగ్గర తీసుకొని వచ్చినారు. ఈమె వ్యభిచారంలో పట్టబడిందని రాళ్ళు రువి చంపడానికి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆమె చావవలసి ఉన్నది. కానీ అయినా కనికర సంపన్నుడవు ఆమెను ఆ రోజు చావనీయలేదు నాయన. నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నావు. ఎంత ప్రేమమయుడవు నాయన. పాపులను క్షమించే గొప్ప దేవుడవు నాయన. అయినా నీ ఒక్క మాటతో ఆమెను బాగుపరిచినావు నాయన. నీకు స్తోత్రం. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విశ్రమన్నప్పుడు అక్కడ ఒకడు కూడా పాపం లేని వాడు లేడు. కాబట్టి వాడి చేతి నుండి రాళ్ళు కింద పడిపోయింది. ఆయన ఎవడో ఆమెను ముట్టకుండా వెళ్ళిపోయినాడు. ఎంత గొప్ప కరుణమయుడు, ప్రేమమయుడు. పాపులను నాయన ఎప్పుడైతే పశ్చాత్తమైన హృదయంతో నీ సన్నిధిలో మోకరించి మేము కన్నీళ్లతో వేడుకుంటామో తప్పకుండా కరిగిపోతావు నాయన. మా పాపములను విడిపిస్తావు తాను. నీకు స్తోత్రం. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి ప్రతి పాపములను విడిపించగలదని వాక్యం సెలవిస్తుంది. కనుక పాపంలోనే నిలిచి ఉండి మేము మరణపాత్రలు కాకుండా, నరక యాతన మేము అనుభవించకుండా పాపం నుండి మేము బయటికి రావడానికి సహాయం దయచేయండి. పాపాన్ని విసర్జించే శక్తి దయచేయండి నాయనా. నీకు స్తోత్రం ప్రభువా. గొప్ప దేవ, పాపం మీద విజయము ప్రతి ఒక్కరికి దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీ ఆత్మశక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పవిత్రమైన జీవితాలను కోరుతున్నావు నైనా. వివాహం అన్నిటికంటే ఘనమైందని సెలవిచ్చినావు నైనా. వివాహం చేసిన ప్రమాణాలు కట్టబడి ఉండడానికి మీరు కృప దయచేయండి నైనా. పరిశుద్ధమైన జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని సెలవిచ్చినావు నైనా. నీకు స్తోత్రం. సత్యమే ఎప్పుడు మాట్లాడాలని నువ్వు బోధిస్తున్నావు నైనా. అబద్ధ సాక్ష్యం వహించొద్దని సెలవిచ్చినావు నైనా. నువ్వు అబద్ధికుడు కావు నైనా. నేను సత్యవంతుడమై ఉన్నావు. నీతి న్యాయములనే సింహాసనానికి ఆధారంగా ఉంది నైనా. మేము చక్కని మార్గంలో నడిచి మా యొక్క ప్రవాహి జీవిత ప్రయాణంలో ఏ చిక్కుల్లో పాపుల్లో పడకుండా పరిశుద్ధ మార్గంలో నడిచి పరలోక రాజ్యానికి వారసులోటకు మాకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ
వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా.